మరోసారి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో టిడ్కో ఇళ్లపై రుణం రద్దు చేసి పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామంటూ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తారంటూ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ చేశారు. 2004 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇల్లు స్థలాలు లేవని, తమకు పెన్షన్లు రావడం లేదంటూ వృద్ధులు వితంతువులు అడుగుతూ ఉంటే వారిని ఎమ్మెల్యే నాని గుర్తు చేశారు. గుడివాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఒక 30 సంవత్సరాలు బాబు కొడుకులు 3 సార్లు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడ చైర్మన్ చేసి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ఎకరం పొలం కొని ఒక చెరువు తవ్వించలేనటువంటి వెధవలో, ఒక ఎకరం కొని ఒక పేదలకి స్థలాలు ఇప్పించలేనటువంటి వెధవలో ఈరోజు రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నారు. కొడాలి నాని ఏం చేశాడని. మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా, ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్ధిదారులము, మాకు ఇంటి స్థలం రాలేదు ఇల్లు రాలేదని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయను. మీరేం చేశారు ఎదవలో? మీ 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎక్కడన్నా ఒక ఎకరం పొలం కొన్నారు ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ? ఎవరికన్నా ఒక ఇంటి పట్టా ఇచ్చారా? లేకపోతే ఎవరికన్నా ఒక ఇల్లు కట్టుకుంటానికి లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? 14 సంవత్సరాల చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏ ఇంటి మీదైనా రుణాన్ని రద్దు చేసి పట్టా వాళ్ళకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసాడని కనుక చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా.